ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల సుందరీకరణలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మెయిన్ రోడ్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పర్యటించారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ఆదేశించారు. అలాగే కాంప్లెక్స్ కింద సెల్లార్లను పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. కూరగాయల మార్కెట్లో రోడ్డు పక్కన ఇటీవల వేసిన టేలాలు తొలగించాలన్నారు. పాత 9 టేలాలకు పాత వాటర్ ట్యాంకు కూల్చివేసిన తర్వాత అక్కడి షెడ్లు వేసుకోవాలని అన్నారు. కూరగాయల మార్కెట్ రోడ్డు మధ్యలో ఉన్న తోపుడు బండ్లు వైశ్య బ్యాంకు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అజయ్ ఎంటర్ప్రైజెస్ కాంప్లెక్స్ ముందు అనుమతి లేకుండా షట్టర్ పొడిగింపు, షట్టర్లు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను ఆదేశించారు. దుకాణాల ముందు ఆక్రమణలను కూడా తీసివేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధి సుందరీకరణలో భాగంగా నిర్ణయం తీసుకున్నాను తప్ప ఎవరిపై వ్యక్తిగత కోపాలు లేవన్నారు ప్రేమసాగర్ రావు. Studio. ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ పార్కింగ్ ప్లేస్ ఎక్కడెక్కడున్నాయి, ఎవరెవరైతే రోడ్డు మీదకి వచ్చింది వాటిని దృష్టి పెట్టుకుని చూసుకుని అందరినీ ఏదో మేము కావాలని చేయడం లేదు. మంచిర్యాల పట్టణం బాగుపడాలి, పట్టణం ముందుకు పోవాలంటే ఇవన్నీ కావాలి. దానికి వ్యాపారస్తులను కూడా ఇన్వాల్వ్ చేసాం. వాళ్ళందరితో సహకారంతో కలెక్టర్ గారు, వ్యాపారస్తులు, మున్సిపాలిటీలు, ట్రాఫిక్ అందరం వచ్చినట్టు అందరం కలిసి చేసేది ఒక్కటే ఈ పట్టణాన్ని బాగు చేసే ఉద్దేశం. దానికి సంబంధించిన పని ఏముందో సరే ఎక్కడైతే ఉన్నాయో కొందరు నష్టం జరిగిన లాభం జరిగిన చేసేది ఒక 1 లక్షం దూరం పెట్టుకున్నాడు. ఆ లక్షం దృష్టిలో పోతుంది తప్పితే ఇక్కడ చిన్నోడు పెద్దోడు చిన్నోళ్ళకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఈ 9 మంది చెప్పినా వాళ్ళు వేరే దగ్గర అకౌంట్ చేస్తుంది ఆ ట్యాంక్ దగ్గర. మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొకటి తీసేయాలి పండ్ల కూడా వాళ్ళు బిజావాళ్ళు ఇబ్బంది పెట్టుకుని తీసిన ఒక రోడ్డు పెడుతుంది. ఆ పక్క రోడ్లో మొత్తం పండ్లలో ఏంటంటే ఒక్కటే కాడ అనుకోండి ఇవాళ గిరాకీ ఇబ్బంది కాదు, ఆడిపోయి చేసుకుని అట్లా పెడుతున్నాం. అదేవిధంగా ఇంకో లైన్ రోడ్డు దాంట్లో మిగతా పనులు కొందరు పూల పనులు పెట్టిండ్రు, కొందరు ఈ టోస్ట్ పనులు అవి ఉన్నాయి. అలా ఎవరు గదిగోళ్ళు ఇబ్బంది పడుతుంది ఇంకో పక్క పెట్టారు. సో దట్ ఏంటంటే ఈ రోడ్ ఏమో ట్రాఫిక్ ఇక ఈ రోడ్డు కస్టమర్లు రావాలంటే భయపడతారు, బండి ఎక్కడ పెట్టుకోవాలని పరిస్థితి. దాన్ని దృష్టిలో చేస్తాం. దానికి అధికారులు అంతా కూడా అందరిని తీసుకొచ్చాను. అందరూ చూస్తే మా అందరి పరిస్థితి తెలుస్తుంది తీసుకొచ్చాను. అది చూడండి ఎట్లో చూడండి ఆ ఫోటో తీయండి. షాప్ పెట్టి షాప్ ప్రొజెక్షన్ దాని బట్టి ఇది పెట్టి ఏం చేస్తారు చెప్పండి. రోడ్లు ఎక్కువ ఉంటుంది జాగ్రత్త. ఇటువంటి అన్నీ ఎక్కడెక్కడైతే సెల్లాలు ఉన్నాయో షాప్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. ముందడి తీసేస్తున్నట్టు తీసేసి షాప్ వాళ్ళు క్లియర్గా వాళ్ళ బండ్ల పార్కింగ్ సెల్లాలో పెట్టుకోవాల్సి. దాని ముంగట సెట్ బ్యాక్ ఏదైతే వాళ్ళు వదిలిపెట్టిందో బిల్డింగ్ 6 ఫీట్లు వదిలిపెడతాం. ఎక్కడెక్కడైతే లేవు ఎక్కడ లేని కాడ సెల్లాలు ఇంకా 6 ఫీట్లు వదిలిపెడతాం. 6 ఫీట్లలో వాళ్ళ షాప్ బండ్లు పెట్టుకోవాలి. రోడ్డు మీద వాళ్ళ బండ్లు పెట్టే అవకాశం. రోడ్డు మీద ఇప్పుడు మార్క్ చేసి వాళ్ళ కస్టమర్ వస్తే దానికోసం 10-20 సంవత్సరాలు ముందు తీసుకుపోవాలంటే 30 సంవత్సరాలు ముందుకు పోవాలంటే ఇవన్నీ చేయాలి. లేకపోతే ఇది మా హైదరాబాద్ చార్మినార్ రోడ్ సిటీ, ఇది రోడ్ సిటీ అవుతుంది. పార్టీలకు అతీతంగా మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడం జరుగుతుందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 14, 15, 18, 21, 22, 24, 25 నస్పూర్ ఏరియా వార్డుల మహిళలకు రాయల్ టాకీస్ వారసంత గ్రౌండ్ లో కొక్కిరాల రౌపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణుల ఆధ్వర్యంలో సురేఖను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా దసరా పండుగ సందర్భంగా
మహిళలకు చీరలు అందించడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాలు మహిళలకు చీరలు అందిస్తామని చెప్పిన విధంగా ఇస్తామన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి నీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఇండ్ల పట్టాలు అందరికీ అందిస్తామన్నారు. నస్పూర్ అభివృద్ధికి కృషి చేస్తానని తనపై నమ్మకం ఉంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు బండి పద్మ, సీపతి సుమతి, బోయ మల్లయ్య, తోట శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, పూదరి కుమార్, బొద్దున సంధ్యారాణి, నాసర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు హేమలత, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్ సుజాత, జిల్లా యూత్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరిగి నరేష్, నాయకులు భీమిని రాజేష్, వనపర్తి రాజేష్, ధర్ని మల్లేష్ పాల్గొన్నారు. ఏ వార్డుకు సంబంధించి కాబట్టి ఏ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ వార్డు నుండి బతుకమ్మ పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఏదైనా ఒక కానుక ఇద్దామని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు, అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను ఆదుకుంటాను అన్న భరోసా కల్పించడం కోసం మన నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర అనేది కానుకగా ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చీరలు మనం కానుకగా ఇవ్వడం ఇది 6వ సంవత్సరం. నిజానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది 8 సంవత్సరాల కింద. అయితే ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క మహిళకు కూడా మనం చీరను కానుకగా ఇస్తున్నాం. ఈ రోజు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు కొత్తగా కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరితో కలిపితే దాదాపు 1,00,000 మందికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం మేము ఉన్నంత కాలం మీకు చీరలు ఇవ్వడము ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నేను నస్పూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. పోయిన ఎలక్షన్లలో ప్రేమ్ సాగర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించింది మన నస్పూర్ వాళ్ళే. ప్రేమ్ సాగర్ రావు గారికి 66,000 పైచిల్కు మెజార్టీ వస్తే అందులో 21,000 మెజార్టీ మన నస్పూర్ నుండే వచ్చింది. అమ్మ ఇది ఇంకా ప్రేమ్ సాగర్ రావు గారి బాధ్యతను ఇంకా ఎక్కువ చేస్తుంది. మేము ఉన్నంత కాలం మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఇవాళ తెలంగాణ పరిస్థితి నిన్న కొంతమంది అన్నారు, అంటే వివిధ వాళ్ళ అక్కడున్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఈ రోజు గవర్నమెంట్ దగ్గర అసలు ఎట్లాంటి నిధులు అనేవి లేవు. గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ నాయకులే రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టడం జరిగింది. ముఖ్యంగా నస్పూర్ విషయానికి వస్తే ఇక్కడ కనీసం చెత్త బండి చెత్త తీసుకెళ్లడానికి వచ్చే బండ్ల డీజిల్ వేయించడానికి కూడా నస్పూర్ మున్సిపాలిటీలో పైసలు లేవు. అయితే ప్రేమ్ సాగర్ రావు గారు అంటే వేరు సోర్సెస్ ద్వారా ఇక్కడికి ఫండ్స్ అనేటివి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి మీ అందరికీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చడం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఎలక్షన్ అయిన తెల్లవారి నుండి కూడా మనం అంతకుముందు రోడ్లలో మనకు కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. అట్లనే ఊరి బయట ఎక్కడో మెటర్నిటీ హాస్పిటల్ మన ప్రసూతి దవాఖాన కట్టిండ్రు. దాన్ని కూడా కొత్త హాస్పిటల్ మంచిర్యాలలో ఐపీ స్థలంలో హాస్పిటల్ కట్టడానికి కూడా మనకు జీవో రావడం జరిగింది. ఇంకా మిగతా రైతులే కానీ మిగతా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తున్నాం. అట్లనే సింగరేణి భూముల పట్టాల గురించి కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఆ సింగరేణి పట్టాలకి భూముల ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లనే ఈ సంవత్సరం ఒక 3,500 ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, దానికి నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఆ ఇల్లు రాగానే కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. బలపడితేనే పెద్ద మెజారిటీతో సార్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు గత కొన్ని సంవత్సరాలుగా మా మీద చూపించినటువంటి ప్రేమే మమ్మల్ని ఈ యొక్క సేవా కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తుంది. మీరు మా వెంట ఉన్నంత కాలం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆగాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.